జగన్ పర్యటనలో తారుమారు 100 మంది అనుకుని వందలాది మంది వచ్చారు. నిరుద్యోగులకు సూపర్ న్యూస్. రైల్వేలో 6374 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ రెడీ. ఏపీలో విద్యా విప్లవం షూరు. స్కూళ్లలో సంచలన మార్పులు. అన్నదాత సుఖీభవకు షాకింగ్ టర్న్. జాబితాలో పేరు లేకపోతే ఇక అవుట్. ఏపీలో 3 రోజుల వర్షాలు, తుఫాను, మెరుపులు, గాలుల తాకిడి, అలర్ట్ జారీ. జగన్ రెండపాల పర్యటన ఏపీలో పొలిటికల్ టెంపరేచర్ పెరిగిపోయింది. పరామర్శ పేరుతో నిర్వహించిన ఈ పర్యటన ఓ భారీ రాజకీయ సంచలనంగా మారింది. 100 మంది మాత్రమే రావాలని చెప్పినా వేలాది మంది తరలివచ్చారు. అధికారుల ఆంక్షల్ని తేలికపాటి పోలీస్ బందోబస్తు లేకపోయినట్టు ప్రజలు తోపులాట ఆందోళనకు దిగారు. బారికేన్లను దాటుకుంటూ చెక్ పోస్టులను అవలీలగా దాటి ప్రజలు పెద్ద ఎత్తున జగన్ను కలిసేందుకు వచ్చారు. దీంతో పర్యటన అంతా టెన్షన్తో సాగింది. నాయకుల ర్యాలీలు, కార్ల కన్వాయ్లు నియమాలను పూర్తిగా ఉల్లంఘించాయి. అధికార పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగడం, బారికేడ్లు తోసేయడం తీవ్ర చర్చానీయాంశమైంది. వైసీపీ అధినేత పర్యటనపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. హోంమంత్రి అనిత జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే శక్తి ప్రదర్శన చేశారంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్వయంగా ఢీకొనడం చర్చకు తెరదీసింది. పర్యటనలో నియమాలు ఉల్లంఘించిన ఘటనపై పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సంఖ్యలో అనుమతి ఇచ్చిన కన్వాయ్లో పదుల సంఖ్యలో కార్లు రావడం, నియమాలు పట్టించుకోకపోవడం భద్రతపై ప్రశ్నలేస్తోంది. ఇక ఈ పర్యటన తర్వాత ఎలాంటి కేసులు నమోదవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ పర్యటన ఏపీలో పొలిటికల్ ఫైట్ను మరో దశకు తీసుకెళ్లింది. పరామర్శ నేపంతో రాజకీయ తారాస్థాయిని కుదిపేసిన ఈ పర్యటన ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. 2025 సంవత్సరానికి ఇండియన్ రైల్వే భారీ నియామకాలతో ముందుకొస్తోంది. రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా 6374 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సన్నాహాలు ప్రారంభించినట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న 17 రైల్వే జోన్లు, వివిధ ఉత్పాదక యూనిట్లలో సిగ్నల్, టెలికమ్యూనికేషన్ విభాగాల సహా 51 కేటగిరీల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. జూన్ 10న రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోనల్ రైల్వేలకు లేఖ రాసి ఆన్లైన్ మానవ వనరుల నిర్వహణ వ్యవస్థలో టెక్నీషియన్ ఖాళీల వివరాలను అప్డేట్ చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియలో బెంగళూరులోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి కీలక పాత్ర పోషించనుంది. జోన్ల నుంచి అందిన ఖాళీలను సమీక్షించి కేంద్రీకృత నోటిఫికేషన్ రూపంలో విడుదల చేయనుంది. ఇప్పటికే ఎన్టీపీసీ పోస్టుల కోసం దేశవ్యాప్తంగా రాత పరీక్షలు ప్రారంభమైన వేళ ఇప్పుడు టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కావడం నిరుద్యోగుల్లో ఉత్సాహం నింపుతోంది. ప్రధానంగా గ్రేడ్ సి కేటగిరీలో ఈ పోస్టులు ఉండబోతున్నాయి. 2017 తర్వాత సిగ్నల్, టెలికాం విభాగాల్లో ఇదే మొదటి నియామక ప్రక్రియ కావడంతో ఈ విభాగాల్లో పని చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఇటీవల కాలంలో రైల్వే శాఖ తరచూ నియామకాల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుండడం నిరుద్యోగులకు ఆశను కలిగిస్తోంది. తాజా నోటిఫికేషన్ త్వరలోనే విడుదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మోడల్ విద్యా పథకం దిశగా కీలకంగా ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం రాష్ట్రంలోని విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం నిర్మాణాత్మక సంస్కరణలు చేపడుతున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లారు. లెర్నింగ్ అవుట్కమ్లపై ప్రత్యేక దృష్టితో లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లేప్ అనే కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 9,600 మోడల్ ప్రైమరీ పాఠశాలలు స్థాపిస్తామని, 1 క్లాస్ 1 టీచర్ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో ల్యాబ్ స్కూల్, 700 యూపీ పాఠశాలలను హై స్కూల్గా అప్గ్రేడ్ చేస్తామన్నారు. పైగా అకాడమిక్ మరియు వసతి సౌకర్యాల ఆధారంగా ఉత్తమ పాఠశాలలకు స్టార్ రేటింగ్ విధానం ప్రవేశపెట్టామని తెలిపారు. అంతేకాదు టీచర్ల బదిలీల విషయంలోనూ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ద్వారా సీనియారిటీ ఆధారంగా ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పూర్తయ్యాయని తెలిపారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన PE-సెట్ 2025 పరీక్షా ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 94.96% విద్యార్థులు అర్హత సాధించగా మొత్తం 2,557 మంది దరఖాస్తు చేసుకున్న వారిలో 1,767 మంది క్రీడా పరీక్షలకు హాజరయ్యారు. ఈ ముగింపు పరీక్షల ఫలితంగా BP-యాడ్లో 1,252 మంది, DP-యాడ్లో 426 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ప్రస్తుతం DP-యాడ్లో 300 సీట్లు, BP-యాడ్లో 1,660 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలుపై తుది దశ కసరత్తులో ఉంది. PM కిసాన్ పథకంతో కలిపి 3 విడతలుగా ఈ పథకం నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొదటి విడత నిధుల జమ జూన్ 20న జరగాలని ప్రణాళిక ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి PM కిసాన్ నిధులపై ఇంకా స్పష్టత లేకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే అదే సమయంలో ఈ పథకానికి అర్హుల జాబితా సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 45,64,005 మంది రైతులు ఈ పథకానికి అర్హత సాధించినట్లు సమాచారం. వీరిలో 44.30 లక్షల మంది రైతుల EKYC ప్రక్రియ పూర్తయింది. అయితే 1.20 లక్షల మందికి ఇంకా EKYC పెండింగ్లో ఉంది. గత సంవత్సరం జనవరిలో 53.58 లక్షల మందికి సాయం అందగా ఇప్పుడు అర్హుల సంఖ్య 7.34 లక్షలతో తగ్గింది. సాంకేతిక సమస్యలు, రెవెన్యూ డేటా లోపాలు ఈ తగ్గుదలకు కారణమయ్యాయని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ కాలంలో చేపట్టిన భూ సమగ్ర సర్వే సమయంలో బయటపడిన సమస్యలు అన్నదాత పథకానికి ప్రధాన ఆటంకంగా మారాయి. జాయింట్ LPMలలో లోపాలు, ఆధార్ అనుసంధానంలో తప్పులున్న రైతుల దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. మరణించిన వారి పేర్లతో భూములు ఉండటం, ఒకరికి చెందిన భూమి మరొకరికి సంబంధించి నమోదు కావడం వంటి సమస్యల కారణంగా అనేక మంది రైతులు లబ్ధి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2 నెలలుగా ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు చేసింది. వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి అందిన వెబ్ల్యాండ్ డేటా ఆధారంగా వ్యవసాయ అధికారులు, మండల స్థాయి VAAలు మొదటి స్థాయిలో పరిశీలన చేపట్టగా రెవెన్యూ శాఖ సంబంధించిన అంశాలను తహసీల్దార్ల వద్దకు పంపించారు. తహసీల్దార్ల లాగిన్లో పెండింగ్లో ఉన్న రికార్డులు మినహాయించి మిగతా రైతుల పేర్లను ఫైనల్ జాబితాలో చేర్చినట్లు సమాచారం. గత ప్రభుత్వం డి పట్టా, రోఫర్ సాగుదారులకు రైతు భరోసా వర్తింపజేసిన ఈసారి సుఖీభవ పథకంలో వారికి అర్హత కల్పిస్తారో లేదో ఇంకా స్పష్టత లేదు. కొన్ని సందర్భాల్లో వారి భూములు వెబ్సైట్లో ప్రభుత్వ భూములుగా నమోదవడం కూడా ప్రధాన సమస్యగా మారింది. దీనివల్ల లక్షలాది మంది రైతులు ప్రభుత్వ సాయం నుండి బయటపడే ప్రమాదం నెలకొంది. అంతేకాదు కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనే అంశంపై కూడా రైతులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వచ్చే 3 రోజులు వర్షాలు తడిపించే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల విస్తరణ, ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే సూచనలపై వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దిగువ ట్రోపోస్పియర్లో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తుండటంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో బుధవారం నుంచి శుక్రవారం వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు, మెరుపులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. వర్షాల మధ్యలోనే కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.